పూరా లోకల్. అధ్యక్షుడు ట్రంప్ దెబ్బకు అమెరికాలోని యూనివర్సిటీలు మూతబడే పరిస్థితి ఏర్పడుతోంది. విదేశీ విద్యార్థుల విషయంలో ట్రంప్ ప్రభుత్వం విధించిన కఠిన నిబంధనలే దీనికి కారణం. అసలు విదేశీ విద్య కోసం అమెరికాను ఎందుకు ఎంచుకున్నామా అని విద్యార్థులు ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. సరికొత్త నిబంధనల కారణంగా విద్యార్థులకు వీసాల జారీలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంది. ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటికీ చాలామంది తరగతులకు వెళ్ళలేక ఆందోళన చెందుతున్నారు. వీసా అపాయింట్మెంట్ల నిలిపివేతను జూన్ మధ్యలోనే తొలగించారు. నెల రోజులు దాటినా ఈ ప్రక్రియ వేగంగా జరగడం లేదు. దీంతో వేల మంది విద్యార్థులు దీనివల్ల అదనపు పరిశీలనలు, తిరస్కరణలతో పోరాడాల్సి వస్తోంది. ఈ ప్రభావం అమెరికా విద్యా వ్యవస్థపైన ప్రతికూలంగా పడుతోంది. అక్కడి విశ్వవిద్యాలయాల బడ్జెట్లు, ఉన్నత విద్యా కేంద్రం, అమెరికా ఇమేజ్ కూడా దెబ్బతింటుంది. అమెరికాలోని అరిజోనా స్టేట్ యూనివర్సిటీలో దాదాపు 1000 మంది అంతర్జాతీయ విద్యార్థులకు వీసాలు రాలేదు. దీనివల్ల విశ్వవిద్యాలయంపై మిలియన్ల కొద్దీ డాలర్ల మేరకు ప్రభావం పడనుంది. ఇక దక్షిణ కాలిఫోర్నియాలోని ఫుర్మాన్ యూనివర్సిటీలో ఈ ఏడాది 562 మంది మాత్రమే కొత్త విద్యార్థులు నమోదు చేసుకున్నారు. గత ఏడాది ఇక్కడ 613 మంది నమోదయ్యారు. వీసా ఇబ్బందులే దీనికి కారణంగా గుర్తించారు. జూన్లో వీసా ఇంటర్వ్యూలు మళ్లీ ప్రారంభించినప్పటికీ అవి అస్తవ్యస్తంగా మొదలయ్యాయి. భారత్, చైనా విద్యార్థులకు వీసాల మంజూరులో 7 రెట్ల వ్యత్యాసం ఉన్నట్టు ఓ టాప్ యూనివర్సిటీ అధికారి పేర్కొన్నారు. కేవలం 100 మంది వరకు అంతర్జాతీయ విద్యార్థులు నమోదు చేసుకునే చిన్న కాలేజీలపై కూడా ఈ ప్రభావం పడుతోంది. ఇలాంటి ఓ కళాశాలలో 10 మంది విద్యార్థులకు వీసాలు ఇంకా లభించకపోగా ఇద్దరికి తీవ్ర జాప్యం జరిగింది. కొత్తగా వచ్చే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య ఈసారి 30% వరకు తగ్గవచ్చన్న అంచనా ఉంది. అమెరికా వీసాలు రాక తరగతులకు హాజరు కాలేని వారి కోసం ఇక విద్యాసంస్థలు ప్రత్యామ్నాయాలు కూడా వెతుకుతున్నాయి.